హే హాయ్! ఈరోజు ఏంటంటే నా బర్త్డే బ్లాగ్ అనమాట. చాలా లేట్ అయింది గాయ్స్, ఎందుకంటే సెమ్ వస్తుందన్నమాట. ఇంకా వీడియోస్ కొన్ని ఇంకా ఈ మధ్య సెమ్ అయిపోయే వరకు మా తమ్ముడు అప్లోడ్ చేస్తుంటాడు. ఆ సోదంతా ఎందుకు కానీ ఫ్రెష్ అయ్యి వచ్చేసాం కదా, ఇంకా టెంపుల్కి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. ఇంకా మార్నింగ్ ఏమో మా మమ్మీ పాయసం చేసిందనమాట. తినేసి కింద ఉన్న టెంపుల్కి వెళ్ళాం. అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను నేను. పాయసం అయితే మా మమ్మీ చాలా బాగా చేసింది. నేనే చెయ్యమా అని అడిగి మరీ చేయించుకున్నా. అంటే నాకు పెద్దగా స్వీట్స్ నచ్చావు, పాయసం అయితే తింటా. తర్వాత ఏమో వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట, కృష్ణుడి టెంపుల్కి. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి మా తమ్ముడిని సతాయించేసారు, కృష్ణుడి టెంపుల్కి వెళ్ళాలి 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 అని చెప్పి. ఫైనల్లీ వాడు తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే గాయస్, అంత పీస్ఫుల్గా ఉంది. కాకపోతే మేము కొంచెం లేట్ వెళ్ళామన్నమాట. కొంచెం తొందరగా వెళ్ళుంటే ఇంకా బాగుండేది అనిపించింది. మేము ఇలా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా ఒక 10 minutesకి గుడి కూడా మూసేశారనమాట. కొంచెం తొందరగా వెళ్ళుంటే బాగుండు అనిపించింది, కానీ పొద్దున్న అవ్వలేదన్నమాట. ఇంకా హడావిడిగా అయిపోయింది. ఇంకా వెళ్ళి నేను మా అక్క మా తమ్ముడు వెళ్ళామన్నమాట. కొంచెం మా అమ్మ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంది. ఇంకెళ్ళి అక్కడ ప్రసాదం తిన్నాము, చాలా బాగుండే అసలు. ఏంటో గైస్, ఆ రోజు చాలా పీస్ఫుల్గా ఉండే అక్కడ. అదేదో ఫౌంటైన్ అనుకుంటా కడుతున్నట్టున్నారు. ఇంకా మీకు ఎవరికైనా తెలుసా, వేణుగోపాల స్వామి టెంపుల్ 9th phase ఉంటుంది కొండ మీద. నేను కూడా ఏదో రీల్లో చూసిన దగ్గర నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నా. ఇంకా సర్లే నా బర్త్డేకి వెళ్దామని చెప్పి అనుకున్నా. ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత మా మమ్మీ ఏం చేస్తుందో ఒకసారి మీరే చూడండి. మమ్మీ ఏం చేస్తున్నావు? అయిపోయిందా టెంపుల్? అయిపోయింది. దర్శనం అయితే బాగా అయింది మా. చికెన్ ఫ్రై బో ఆఫ్టర్ 1 month గాయ్స్. కార్తీక మాసం 1 month తర్వాత బిర్యానీకి చికెన్ పెట్టాను. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది గాయ్స్ వంటలు. మనకి అవి రావు కానీ మమ్మీ చాలా బాగా చేస్తుంది. మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ. ఎందుకమ్మా థ్యాంక్ యూ? నా గురించి ఇంత కష్టపడి చేస్తున్నందుకు. చేస్తాను. గుడ్ మమ్మీ. అయిపోయింది మా. తెలుసా మేము ఇలా వెళ్ళాము, వెళ్ళి దర్శనం చేసుకోగానే అయిపోయింది, గుడి మూసేసారు. 9కి అనుకుంటే 11:30కి బయలుదేరాం. అదే 10 అనుకుంటే 10:30 కాదు మమ్మీ, 11 అయిపోయింది. కింద వెళ్ళేసరికి ఆ టైం అయిపోయింది. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకుని బాగా దర్శనం అయింది. అన్నీ అక్కడ తిరిగి ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వచ్చేసాం. అయ్యా మరి నువ్వే పెట్టావా? నీకు వచ్చా మమ్మీ? మరి కాల్ చేయాల్సింది కదా. ఓకే ఓకే గాయ్స్, అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుందాం. బాయ్ చెప్పు మమ్మీ. మమ్మీ అయిపోయా? అన్నీ అయిపోయినాయి. ఏమేం కుక్ చేసావు? ఇందాక ఆల్రెడీ చెప్పావు కదా, ఇప్పుడు చూపించే. నీ ఇష్టం, నీకు నచ్చిందే. నాకు నచ్చిందా ఈరోజు? చికెన్ దమ్ బిర్యానీ. వావ్, ఇంత కలర్ఫుల్గా ఉంది మమ్మీ. ఎక్కడ నేర్చుకున్నావు మమ్మీ వంటలు నువ్వు? యూట్యూబ్. చికెన్ ఫ్రై, సలాడ్, ఆనియన్స్, ఇవన్నీ నా ఫేవరెట్ కదా మమ్మీ. రైతా మన ఆల్ టైమ్ ఫేవరెట్ రైతా. అది లేకపోతే నువ్వు బిర్యానీ అయితే నువ్వు. ఎస్ మమ్మీ, ఇవన్నీ నా ఫేవరెట్స్ కదా మమ్మీ. మీ ఫేవరెట్, మన ఇంట్లో అందరూ ఫేవరెట్ కూడా. అంతేగాని నా ఫేవరెట్ చెయ్యవా మమ్మీ? నీకోసమే చేశాను చిన్న ఈరోజు. మొత్తం నేనే తినేస్తా. తినే మరి, నీకోసమే చేశాను ఇవన్నీ. తినే. మీరేం తింటారు? తింటావా చెప్పు. తింటా. తిని చూపించాలి, ఓకే, మాటలు కాదు. ఓకే ఓకే, టేస్ట్ చేసి అప్పుడు చెప్తా ఎలా ఉన్నాయో. ఇంకా చూడండి గాయస్ ఎలా ఉందో. అది ఎంత కలర్ఫుల్గా చేసిందో మా మమ్మీ. నాకు ఇష్టం అని చెప్పి బిర్యానీ, ఇంకా రైతా, చికెన్ ఫ్రై అవన్నీ చాలా ఇష్టం నాకు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా బాగా ఇంత బాగా చేసింది ఆ రోజు అని అనిపిస్తుంది. ఇంకా వచ్చేస్తే ఇంకా ఈవినింగ్ ఏమో మా మమ్మీ మా తమ్ముడు నాకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇలా డెకరేట్ చేశారనమాట. ఇంకా కేక్ కూడా పెద్ద సర్ప్రైజ్ గైస్ నాకైతే. సర్ప్రైజ్ అంటూనే ఉన్నాడు మా తమ్ముడు. ఏంట్లే అని అనుకున్నా,
కానీ ఎం లెటర్తో కేక్ తీసుకొచ్చారు. నేను చాలా సర్ప్రైజ్ అయిపోయా. ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది, దేవి అని. తను కూడా కేక్ తీసుకొని వచ్చింది. మమ్మీ వాళ్ళతో పాటు కట్ చేసేసాను అనమాట 2 కేక్స్ ఒకటేసారి. ఫస్ట్ టైం అనుకుంటా గైస్ 3 కేక్స్ కట్ చేసా. తర్వాత ఏమో ఇవి మా తమ్ముడు చూడండి ఎలా చేస్తాడో, మొత్తం ముఖానికి రాసేస్తా అని బెదిరిస్తూ ఉన్నాడు అనమాట. అందుకే ఆగు నన్ను వెనకాలకి అవుతున్నా, రాసేసాడు మొత్తానికి. కానీ అదొక ఫన్ గైస్, అప్పుడప్పుడు మనం ఫన్ కూడా చేసుకోవాలి అలా. ఇంకా తర్వాత తేజ వచ్చిందనమాట 8:30 ఆ టైంకి. తేజ వస్తే ఆ కేక్ కూడా కట్ చేశాను. నా మెమొరబుల్ బర్త్డే ఇదైతే, ఎందుకంటే 3 కేక్స్ కట్ చేస్తే చాలా హ్యాపీగా అయ్యింది. ఇంకా తేజ పర్ఫ్యూమ్స్ ఏమో గిఫ్ట్ ఇచ్చిందనమాట.